వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2026 మార్చి 7 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా మన ఛానల్ని ముగ్గురికి షేర్ చేయండి. ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ క్లాస్ మిస్ కావద్దండి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు మీరు ప్రిపేర్ అవుతున్నా కరెంట్ అఫైర్స్ మంచి రోల్ పోషిస్తాయి. కాబట్టి మంచి మార్కులు రావాలంటే మనం రాసేటువంటి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ కూడా ఒక సబ్జెక్ట్ లాగా భావించి మీరు చదువుకుంటూ రావాలి ప్రతిరోజు కూడా. ఎందుకంటే రోజు కొన్ని విషయాలు మనకు కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి. వాటిని మీరు అంత గ్యాదర్ చేసుకోలేరు. కానీ ఎవరైతే దాన్ని గ్యాదర్ చేసుకుంటూ వాటి క్లాసులు చెప్తూ ఉన్నారో వారి ఫాలో అవుతూ రండి, అది ఎవరైనా సరే. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ చెప్పే 20 మినిట్స్ 25 మినిట్స్ 30 మినిట్స్ ఉంటాయి. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు బాగా వింటురండి. ఇంకొక విషయం ఏంటంటే కనుక ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ మేము ఏదైతే చేస్తూ ఉన్నామో అవి వాట్సాప్ గ్రూప్ ఉంది ఒకటి. ఆ గ్రూప్లో నేను రోజు కూడా షేర్ చేయడం జరుగుతుంది. అవి మీకు డైలీ మనం చెప్పే క్లాసులకు సంబంధించిన మ్యాటర్ కావాలనుకుంటే కనుక మీ నెంబర్ నాకు పంపిస్తే కనుక నేను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. నా నెంబర్ వచ్చేసి 8186006848. 8186006848. మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే కనుక మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంత్ అయిన తర్వాత వాటికి సంబంధించిన పీడిఎఫ్ ఏవైతే డైలీ మేము పంపిస్తూ ఉన్నామో వాటికి సంబంధించిన పీడిఎఫ్ మీకు మంత్ తర్వాత అందుతుంది. ఒక 50 రూపీస్ పే చేసి మీరు మంత్ తర్వాత ఆ మంత్కు సంబంధించిన పీడిఎఫ్ తీసుకోవచ్చు. అప్పుడు మీరు అవి చదువుకుంటే అర్థమవుతాయి. ఎందుకంటే డైలీ కొన్ని చదువుకుంటూ వస్తుంటారు కాబట్టి ఆ రోజు మేము ఇచ్చేటువంటివి మీకు బాగా అర్థమయ్యి మీరు వాటికి బాగా ఫాలో అవుతూ వస్తారనమాట. అలా ఎవ్రీ మంత్ మీరు చేసుకుంటూ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం టాప్లో నిలిచిన పర్సన్స్ ఎవరు? చూడండి, హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం టాప్లో నిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే కనుక అతనే ఎలాన్ మస్క్. ఇంకా ప్రతి ఏటా మనకు ఎలాన్ మస్కే వస్తూ ఉంటాడు, మనకు తెలుసు. ఎలాన్ మస్క్ అంటే టెస్లా ఏదైతే ఉందో కార్ల కంపెనీ, ఆ టెస్లా కంపెనీ CEO. అదేవిధంగా స్పేస్ ఎక్స్ ఏదైతే ఉందో దాని వ్యవస్థాపకుడు అయిన స్పేస్ ఎక్స్. ఇట్లా మనకు ఎలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత గొప్ప ధనవంతుడు అనమాట. ఈ ఏడాది కూడా ఈ హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం కూడా ఇతనే టాప్లో ఉన్నాడనమాట. ఇతని తర్వాత అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 2వ స్థానంలో ఉన్నాడు. ఓకేనా, అతని తర్వాత లారీ పేజ్, గూగుల్ ఏదైతే ఉందో ఆ గూగుల్ ఫౌండర్ లారీ పేజు 3వ స్థానంలో ఉన్నాడనమాట. కాబట్టి వీళ్ళ ముగ్గురిని మనం గుర్తుపెట్టుకొని కనీసం ఫస్ట్ వచ్చేసి స్పేస్ ఎక్స్ టెస్లా కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎలాన్ మస్క్ ఫస్ట్ ప్లేసు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 2వ స్థానం ఉన్నాడు. 3వ స్థానంలో వచ్చేసి ఓకేనా గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్ ఉన్నాడనమాట. ఇకపోతే మన దేశం నుంచి టాప్ 4 ఓకేనా హైయెస్ట్గా ముఖేష్ అంబానీ. మన ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడిగా ముఖేష్ అంబానీ ఉన్నాడు. ఆసియా ఖండంలో అత్యంత ధనవంతుడిగా ముఖేష్ అంబానీ. ఇక భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ముఖేష్ అంబానీ. 2 గౌతమ్ అదానీ. 3 రోష్ని నాడర్ మల్హోత్రా అనమాట. 4th వచ్చేసి ఓకేనా మనకి పూనావాలా. టాప్ 4 మన భారతదేశం నుంచి 4 ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ముఖేష్ అంబానీ మనందరికీ తెలుసు, రిలయన్స్ ఇండస్ట్రీస్. ఓకేనా, అదేవిధంగా అదానీ గ్రూప్ ఏదైతే ఉందో ఆ అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 2వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానంలో రోష్ని నాడర్ మల్హోత్రా గారు ఉన్నారు. 4వ స్థానంలో పూనావాలా ఉన్నారు. కాబట్టి ఈ నలుగురిని మనం భారతదేశం నుంచి గుర్తుపెట్టుకోవాలి ఈ గ్లోబల్ రిచ్ లిస్ట్లో అనమాట. ఇకపోతే కనుక 4020 మంది $1 బిలియన్ కలిగినటువంటి ధనవంతులు ప్రపంచవ్యాప్తంగా 4020 మంది ఉన్నారనమాట. మొట్టమొదటిసారిగా 4000 మందికి చేరుకున్నారు. బిలియనీర్లు అనేటువంటి వాళ్ళు మొట్టమొదటిసారిగా 4000 మందికి చేరుకోవడం ఇదే ప్రథమం అనమాట. 4020 మంది ఉన్నారనమాట. $1 బిలియన్. $1 బిలియన్ అంటే కనుక 9100 కోట్లు అనమాట మన రూపాయల్లో చెప్పుకుంటే. $1 బిలియన్ అంటే మన రూపాయలలో చెప్పుకుంటే కనుక 9100 కోట్లు అనమాట. అలా 4120 మంది ఉన్నారు. 4020 మంది ఉన్నారు.
అందులో మన దేశం నుంచి 308 మంది ఉన్నారు. మన దేశం నుంచి $1 బిలియన్ కలిగినటువంటి వాళ్ళు అలా 308 మంది ఉన్నారన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. 308 మంది. ఇక ఎలన్ మస్క్ యొక్క ఓకేనా, ఎంత ఆయన యొక్క సంపద అంటే గనక $792 బిలియన్ అనమాట. ఎలన్ మస్క్ $792 బిలియన్ చేరుకోవడం జరిగిందనమాట. అత్యంత ధనవంతుడు ఇతనే. $792 బిలియన్ అనమాట. ముఖేష్ అంబానీ 9% వృద్ధి జరిగి అతని సంపద 9.8 లక్షల కోట్లగా ఉందన్నమాట. ముఖేష్ అంబానీ సంపద 9.8 లక్షల కోట్లగా ఉందన్నమాట. 9.8 లక్షల కోట్లగా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ కృత్రిమ మేధ ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఈ యొక్క ధనవంతులు అనేటువంటి వాళ్ళు పెరుగుతూ ఉన్నారనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ బిలియనర్ల సంఖ్య అనేటువంటిది పెరిగిందనమాట. అది సంగతి. మన భారతదేశం చైనా, అమెరికా తర్వాత ఎక్కువ మంది కుబేర్లు, ఎక్కువ మంది ధనవంతులు కలిగినటువంటి దేశంగా, బిలియనీర్లుగా 3వ స్థానంలో ఉందన్నమాట. ఫస్ట్ చైనా, సెకండ్ అమెరికా, 3 భారత్. సెకండ్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యధిక అణ్వస్త్ర ఆయుధాలు కలిగిన దేశం ఏది? ప్రపంచంలో అత్యధిక అణ్వస్త్ర ఆయుధాలు కలిగినటువంటి దేశం రష్యా దేశం. చూడండి, ఇప్పుడు మనందరికీ తెలుసు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కదా. ముఖ్యంగా ఇప్పుడు పశ్చిమ ఆసియా దేశాల్లో ఇరాను, పైకి ఇజ్రాయిల్ ఒక పక్క అమెరికా, రెండు కూడా దాడులు చేస్తూ ఉంది. ఇరాన్ వాళ్ళేమో గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో, గల్ఫ్ దేశాల పైన వాళ్ళ దాడులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇట్లా మనకి యుద్ధాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్ ఒక పక్క యుద్ధాలు చేసుకుంటూ ఉంది, రష్యా, ఉక్రెయిన్. అదేవిధంగా ఇజ్రాయిల్, పాలస్తీనా, ఇజ్రాయిల్, ఇరాను, అమెరికా, ఇరాను. ఇట్లా మనకి ముఖ్యంగా చూస్తే కనుక ఆయా దేశాలు యుద్ధాలలో నిమగ్నమై ఉన్నాయి. పశ్చిమ ఆసియా అనేటువంటి ఏదైతే ఉందో అది బాగా ఇబ్బందులలో, యుద్ధాల మధ్య నరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనందరికీ తెలుసు, ముఖ్యంగా అణ్వస్త్ర ఆయుధాలు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళదే శక్తివంతమైన దేశం అన్నమాట. ప్రపంచంలో అణ్వస్త్ర ఆయుధాలు కలిగినటువంటి దేశాల్లో ఫస్ట్ టాప్ రష్యా, తర్వాత అమెరికా, తర్వాత చైనా అన్నమాట. ఎక్కువ అణ్వస్త్ర ఆయుధాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే రష్యా వారి దగ్గర ఉన్నాయి. రష్యా తర్వాత 2 అమెరికా, 3 చైనా అన్నమాట. కాబట్టి ఈ దేశాలు వాళ్ళకు వాళ్ళు మేమే అది ఓకేనా, ఆధిపత్యం మాదే అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాయి. ఓకేనా, అమెరికా వాళ్ళు అన్ని ఓకేనా కంట్రీస్ మధ్య వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ నాకంటే ఎవరు గొప్పగా ఉండకూడదు ప్రపంచంలో అని చెప్పేసి అమెరికా, ఎవరొచ్చినా సరే అమెరికా ప్రెసిడెంట్గా ఎవరొచ్చినా అంతే. ఓకేనా, అంతకుముందున్న జో బిడెన్ అయినా సరే, ఇప్పుడు ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ అయినా సరే, మాకంటే ఎవరు ఏ దేశం కూడా అగ్రగామిగా ఉండకూడదు అనేది అమెరికా టార్గెట్ అన్నమాట. అందుకని అన్ని దేశాలు ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇజ్రాయిల్కి ఇప్పుడు మద్దతు ఇస్తూ ఉంది. అదేవిధంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధాలు జరిగినప్పుడు ఉక్రెయిన్కు మద్దతు ఇచ్చింది. ఓకేనా, అలా మనము చూస్తే కనుక ఎక్కువ అణ్వస్త్ర ఆయుధాలు ఉన్నటువంటి దేశం మాత్రం రష్యానే. తర్వాత అమెరికా, తర్వాత చైనా. మనం ఏకంగా 7వ స్థానంలో ఉన్నాం. మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు ఎన్నవ స్థానంలో ఉన్నాం? అణ్వస్త్ర ఆయుధాలు కలిగి అంటే 7వ స్థానంలో ఉన్నామన్నమాట. ఎక్కువ అణ్వస్త్ర ఆయుధాలు కలిగిన దేశాల జాబితాలో భారతదేశము 7వ జాబితాలో ఉందన్నమాట. థర్డ్ క్వశ్చన్, 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమల్లోకి తెచ్చిన దేశం ఏది? 16 ఏళ్లలోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సోషల్ మీడియా ఏదైతే ఉందో దాన్ని వాడకూడదని చెప్పేసి నిషేధం విధించిన దేశం ఏదంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఇండోనేషియా. సరే, గతంలో ఏదైనా దేశం ఉందా అంటే ఉంది, ఆస్ట్రేలియా ఉంది. ప్రపంచంలోనే తొలిసారిగా 16 ఏళ్ళ వాళ్ళు లోపల ఉన్నటువంటి పిల్లలు ఎవరు కూడా సోషల్ మీడియా వాడకూడదని చెప్పేసి నిషేధం విధించిన మొట్టమొదటి దేశం ప్రపంచంలో ఆస్ట్రేలియా దేశం. ఇప్పుడు ప్రజెంట్ ఇండోనేషియా నిర్ణయం తీసుకుందనమాట. 16 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ సోషల్ మీడియాను వాడకూడదు అని చెప్పి నిషేధం విధించిన దేశం ప్రజెంట్ ఏదంటే ఇండోనేషియా అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి వెరీ ఇంపార్టెంట్గా. ఇండోనేషియా రాజధాని జకర్తా. ఇండోనేషియా దేశ భాష ఇండోనేషియను. ఇండోనేషియా దేశ కరెన్సీ రూపాయి.
ఇండోనేషియా అనేది ఖండం, ఆసియా ఖండం. ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో పోయిన ఏడాది మన గణతంత్ర దినోత్సవ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు ప్రబోవో సుబియాంతో. ఓకేనా. ప్రబోవో సుబియాంతో పోయిన ఏడాది మనకు గణతంత్ర దినోత్సవ వేడుకలకు చీఫ్ గెస్ట్ 2025లో ప్రపంచంలో ఎక్కువ మంది ముస్లింలు కలిగిన దేశం ఏదంటే ఇండోనేషియా దేశమే అనమాట. ప్రపంచంలో ఎక్కువ మంది ముస్లింలు ఉన్న దేశం. కాబట్టి ఇండోనేషియా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమల్లోకి తెచ్చిన దేశం అన్నమాట. క్వెషన్ నెంబర్ 4 భారతదేశంలో పొగాకు వినియోగంలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం ఏది? చూడండి, భారతదేశంలో పొగాకు వినియోగంలో ప్రథమ రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ అంట. వినియోగం అన్నమాట, ఉత్పత్తి కాదు. పొగాకును వినియోగించడంలో ఏ రాష్ట్రం టాప్ ఉందంటే మధ్యప్రదేశ్ ఉందన్నమాట. చూడు, ప్రధానమంత్రి ఆర్థిక మండలి ఏదైతే ఉందో అది రిలీజ్ చేసింది ఈ పొగాకు వినియోగానికి సంబంధించిన విషయాలు. ప్రధానమంత్రి ఆర్థిక మండలి ఏదైతే ఉందో అది రిలీజ్ చేసింది అనమాట పొగాకు వినియోగానికి సంబంధించి. 2011, 2012 నుంచి 2023, 2024 ఈ దశాబ్ద కాలం ఏదైతే ఉందో పొగాకు వినియోగం అనేటువంటిది గణనీయంగా పెరిగిందంట. పొగాకు వినియోగం అనేటువంటిది గణనీయంగా పెరిగిందంట. గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనుక 58% పెరిగిందంట. పట్టణ ప్రాంతాల్లో అయితే కనుక 77% పెరిగిందంట. ఈ దశాబ్ద కాలంలో ఏదైతే 2011, 12 ఉందో, 2023, 24 ఉందో ఈ దశాబ్ద కాలంలో ఏకంగా గ్రామీణ ప్రాంతాల్లో 58% మేర పెరిగిందంట. పట్టణ ప్రాంతాల్లో ఏకంగా 77% మీద పెరిగింది. చూడండి, పొగాకు అంటే మనకు సిగరెట్ కావచ్చు, గుట్కా కావచ్చు, అదేవిధంగా ఒక సిగరెట్ గుట్కాతో పాటు మనము ఆకులో వాడతాం కదా, ఓకేనా, ఆకులో వాడేటువంటిది కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు, ఓకేనా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి పోతే కనుక ఏకంగా గ్రామీణ ప్రాంతాలకు పోతే ప్రతి 10 కుటుంబాలలో ఒక 6 కుటుంబాలు వీటికి గుట్కా ఇవన్నీ వేసుకుంటూ ఉంటాయి అన్నమాట. మధ్యప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలకు పోయినామనుకోండి, అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా 10 కుటుంబాలు తీసుకుంటే 10 కుటుంబాలు 6 కుటుంబాలు ఈ గుట్కా వేసుకుంటూ ఉంటాయన్నమాట. అంత ఎక్కువ అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో. దక్షిణ భారతదేశంలో కర్ణాటక మినహా మిగతా అన్ని చోట్ల ఓకేనా ఈ గణనీయంగా తగ్గింది. ఓకేనా, ఏది మనకి ఈ దశాబ్ద కాలంలో కర్ణాటక రాష్ట్రంలో అయితే బాగా పెరిగిందనమాట. కానీ ఉత్తర భారతదేశంలో మాత్రం చాలా రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగింది. టాప్ మధ్యప్రదేశ్, తర్వాత ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తర్వాత బీహారు, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత రాజస్థాన్ అని చెప్పి డేటా చెప్తూ ఉందన్నమాట. టాప్ 5 ఏం చూస్తాయి? ఫస్ట్ మధ్యప్రదేశ్, సెకండ్ ఉత్తరప్రదేశ్, థర్డ్ బీహార్, ఫోర్త్ ఛత్తీస్గఢ్, ఫిఫ్త్ వచ్చేసి రాజస్థాన్ అనమాట. సరే, ఇది పొగాకు సంబంధించిన సమాచారం. పొగాకు సైంటిఫిక్ నేమ్ వచ్చి నికోటియానా టొబాకం. ఇంగ్లీష్లో టొబాకో అంటారు పొగాకును. నికోటియానా టొబాకం శాస్త్రీయ నామం అనమాట. పొగాకులో తినదగిన భాగం పత్రమే. పొగాకులో ఉండే ఆల్కలాయిడ్ నికోటిను. ప్రపంచ పొగాకు ఉత్పత్తిలో ప్రథమ దేశం చైనా. భారతదేశ పొగాకు ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రము గుజరాత్, 2 ఆంధ్రప్రదేశ్. ప్రపంచంలో ఎక్కడా దొరకని పొగాకు మన ఆంధ్రప్రదేశ్లో నాణ్యమైన పొగాకు వర్జీనియా పొగాకు ఉంటుంది. పొగాకు పరిశోధనా కేంద్రం, జాతీయ పొగాకు పరిశోధనా కేంద్రం రాజమండ్రిలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో. పొగాకు బోర్డు వచ్చి గుంటూరులో ఉంటుందన్నమాట. కాబట్టి పొగాకు సంబంధించిన విషయాలు మనం ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి పొగాకు వచ్చినప్పుడు. క్వశ్చన్ నెంబర్ 5 ఇటీవల మరణించిన హబీబుల్ హసన్ హమీద్ ఒక ప్రముఖ. చూడండి, క్వశ్చన్ రాంగ్ ఉంది, నేను క్వశ్చన్ చదివేది మీరు ఆన్సర్ చేయండి. ఇటీవల మరణించిన హబీబుల్ హసన్ హమీద్ ఒక ప్రముఖ, ఇదన్నమాట క్వశ్చన్. ఆన్సర్ క్రీడాకారుడు అనమాట. హబీబుల్ హసన్ హమీద్ అనేటువంటి వ్యక్తి ఒక గొప్ప ఫుట్బాల్ ప్లేయర్, మాజీ ఫుట్బాల్ ప్లేయర్ అనమాట, క్రీడాకారుడు అనమాట. హైదరాబాదుకు చెందినటువంటి మాజీ ఫుట్బాల్ ప్లేయర్ అనమాట ఈ హబీబుల్ హసన్ హమీద్. గుర్తుపెట్టుకోవాలి పేరు హబీబుల్ హసన్ హమీద్. చనిపోయాడు, 83 ఏళ్ళు తన వయస్సు. ఇతను 1960 రోమ్ ఒలింపిక్స్ ఏదైతే ఉందో, ఇటలీ రాజధాని రోమ్లో జరిగిన ఒలింపిక్స్లో
మన భారత ఫుట్బాల్ జట్టు పాల్గొన్నప్పుడు ఇతను కూడా మెంబర్ అనమాట అందులో. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో మన భారత జట్టు పాల్గొన్నప్పుడు ఇతను మెంబర్‌గా ఉన్నాడు. 1964లో ఆసియా కప్‌లో మన భారతదేశం రన్నర్‌గా నిలిచిందంట. 1964లో మన మన భారత ఫుట్బాల్ జట్టు ఆసియా కప్‌లో రన్నర్‌గా నిలిచింది. అందులో కూడా ఇతను సభ్యుడిగా ఉన్నాడనమాట. కాబట్టి గుర్తుపెట్టుకో, 1960 రోమ్ ఒలింపిక్స్‌లో అయినా, 1964 ఆసియా కప్‌లో అయినా ఇతను ఆడడం జరిగిందనమాట. ఎవరితను? హబీబుల్ హసన్ హమీద్ అతని పేరు. హైదరాబాదుకు చెందినటువంటి మాజీ ఫుట్బాల్ ప్లేయర్ అనమాట. ఇంటర్నేషనల్ ప్లేయర్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ ప్లేయర్ ఇతను. మన భారత జట్టు తరపున ఆడడం జరిగింది. ఇతను ఏకంగా మనకు బాంబేలో టాటా స్పోర్ట్స్ క్లబ్ ఉంటుంది. ఆ టాటా స్పోర్ట్స్ క్లబ్‌లో కూడా మెంబర్ అనమాట ఇతను. టాటా స్పోర్ట్స్ క్లబ్‌లో, ముంబైకి చెందిన టాటా స్పోర్ట్స్ క్లబ్‌లో కూడా మెంబర్ అంట. అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ క్లబ్ ఉంటుంది. దాంట్లో కూడా మెంబర్ అంట. ఇట్లా మనకి ఇతను కొన్ని స్పోర్ట్స్‌కి సంబంధించిన క్లబ్బులలో కూడా మెంబర్‌గా ఉన్నాడనమాట. క్వెషన్ నెంబర్ 6, 13 ఏళ్లలోపు బాలలకు సోషల్ మీడియా అకౌంట్ నిషేధం విధించిన రాష్ట్రం ఏది? 13 ఏళ్లలోపు బాలలకి సోషల్ మీడియా అకౌంట్ నిషేధం విధించిన రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అనమాట. సరే, ఇదివరకు ఏవైనా రాష్ట్రాలు ఉన్నాయంటే ఉన్నాయి. కర్ణాటక ఉంది. కర్ణాటక ఏంటంటే 16 ఏళ్ళది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా కర్ణాటక రాష్ట్రం నిషేధం విధించింది. భారతదేశ తొలి రాష్ట్రంగా కర్ణాటక ఉంది. అది 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా నిషేధం అనమాట. ఇది 13 ఏళ్ల లోపు బాలలు ఎవరైనా సరే సోషల్ మీడియా అకౌంట్, ఓకేనా, నిషేధం అనమాట. సోషల్ మీడియా అకౌంట్ ఉండకూడదు 13 ఏళ్ల లోపు బాలలకు ఎవరికైనా సరే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయం అనమాట. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా అడగచ్చు ఇది, దేశవ్యాప్తంగా. ఎందుకంటే ఒక రాష్ట్రం తీసుకున్న నిర్ణయం ఇది. సోషల్ మీడియాకి సంబంధించి ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా మనం నేర్చుకోవాల్సిందే. అట్లా ఎవరైనా చదువుకోవాల్సింది. తెలంగాణ అని కాదు, ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఓకేనా. ఈ తెలంగాణలో తీసుకున్న ఆంధ్ర వాళ్ళు చదువుకోవాల్సిందే, ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న తెలంగాణ వాళ్ళు చదువుకోవాల్సిందే. కాబట్టి 13 ఏళ్ల లోపు బాలలకు సోషల్ మీడియా అకౌంట్ నిషేధం విధించిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా మనకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి మనకి ఒక పాలసీ రాబోతూ ఉందన్నమాట. ఇక్కడ పాపులేషన్కి సంబంధించిన పాలసీ అనమాట. ఇక ఆంధ్రప్రదేశ్లో ఆ పాలసీకి సంబంధించిన మ్యాటర్లో ఒక విషయం ఇంపార్టెంట్గా ఉంది. ఒకరు వద్దు, ముగ్గురు ముద్దు అనే నినాదంతో పోతూ ఉందన్నమాట. సంతానోత్పత్తిని మరింత పెంచి మన యువతను ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంటుంది. సంతానోత్పత్తి తగ్గి జనాభా తగ్గిందనుకోండి, ఓకేనా, మనకి ఏమవుతుందంటే వృద్ధులు పెరుగుతారు, యువత తగ్గిపోతుందన్నమాట. తద్వారా మనకి ఆ రాష్ట్ర డెవలప్మెంట్ అనేటువంటిది అంత జరగదు. కాబట్టి మనము ఆ సంతానోత్పత్తిని పెంచుకోవాలి. ఆ ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే కనుక, ఇప్పుడు అందరూ ఒకరిని కనడమే సాధారణం అయిపోయిందనమాట. ఒకరిని కనడం, కనీసం 2 లేదా 3 ఉండాలి అనేటువంటి దాంతో పోతూ ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక ఒకరు వద్దు, ముగ్గురు ముద్దు అంటూ ఉందన్నమాట. దానిలో భాగంగా ఇంక ఎవరైనా సరే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందన్నమాట. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం ఎవరైనా రెండవ బిడ్డ, మూడవ బిడ్డ ప్లస్ సెకండ్ బిడ్డ ఎవరైతే కంటారో అప్పటి నుంచే మనకి 25,000 రూపాయలు వేస్తారనమాట. 18 ఏళ్ల లోపు వరకు, వాళ్ళకి 18 ఏళ్ల లోపు వచ్చే వరకు ఉచిత విద్య కూడా అందిస్తారంట. కానీ ఇప్పటి నుంచి ఎవరైనా రెండవ సంతానం, ఓకేనా, ఆ రెండవ బిడ్డ నుంచి మనకి 25,000 రూపాయలు అందిస్తారు. మూడవ బిడ్డ ఉన్నా 25,000, నాలుగవ బిడ్డ ఉన్నా 25,000, అట్లా. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే రెండవ బిడ్డ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. 18 ఏళ్ళ లోపు వరకు, ఓకేనా, ఉచిత విద్య కూడా అందిస్తారనమాట. ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుందంట. ఈ నెలంతా కూడా దానిపైన ప్రచారం చేసి ఏప్రిల్ 1 నుంచి అది తీసుకురానున్నారు అనమాట, అమలు చేయనున్నారు అనమాట. క్వశ్చన్ నెంబర్ 7, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మహిళా న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మహిళా న్యాయమూర్తిగా నియమితులైన వారు లీసా గిల్. ఎవరి లీసా గిల్ అంటే పంజాబ్ హర్యానా హైకోర్టు అంటే చండీగఢ్లో ఉంటుందన్నమాట హైకోర్టు. ఆ చండీగఢ్ హైకోర్టుకు న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఈమె.
ఇప్పుడు ఈమెను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మహిళా న్యాయమూర్తిగా నియమిస్తూ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మహిళా న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనమాట. సరే, తర్వాత విషయం కూడా ఒకటి ఉంది, అది కూడా మైండ్లో పెట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఈమె న్యాయమూర్తిగా వస్తూ ఉంది మన ఆంధ్రప్రదేశ్కి. దాని తర్వాత ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి తీరత్ సింగ్ ఠాగూర్ గారు పదవి విరమణ చేసిన తర్వాత ఆ స్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా ఈమెనే కాబోతూ ఉందన్నమాట. కాబట్టి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో దానికి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా లీసా గిల్ కాబోతూ ఉన్నారు. తొలి ప్రధాన న్యాయమూర్తిగా లీసా గిల్ కాబోతూ ఉన్నారు. ఎవరి తర్వాత? తీరత్ సింగ్ ఠాగూర్ గారి తర్వాత. ఇప్పుడు న్యాయమూర్తిగా వచ్చింది. నెక్స్ట్ వెంటనే మనకు ఆయన ఎప్పుడైతే పదవి విరమణ చేస్తాడో తీరత్ సింగ్ ఠాగూర్, ఈమెనే ప్రధాన న్యాయమూర్తి అయిపోతుందన్నమాట. అది గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 8. తెలంగాణలో కేంద్ర సాంస్కృతిక శాఖ నుండి జాతీయ ప్రాధాన్యత స్మారకంగా గుర్తించబడినది ఏది? కేంద్ర సాంస్కృతిక శాఖ, సెంట్రల్ కల్చరల్ మినిస్ట్రీ వాళ్ళు తెలంగాణలోని ఒక కట్టడాన్ని ఒక జాతీయ ప్రాధాన్య స్మారకంగా గుర్తించిందనమాట. అది దేన్ని అంటే కనుక అదే పాలంపేట్ గొల్లల గుడి. మన ఇమేజ్లో చూడొచ్చు పాలంపేట గొల్లల గుడిని. ఈ పాలంపేట ఏదైతే ఉందో, పాలంపేటలో ఉన్నటువంటి గొల్లల గుడి ఏదైతే ఉందో, గొల్లల గుడి, దానిని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక ప్రాధాన్యత స్మారక చిహ్నంగా గుర్తించడం జరిగిందనమాట. ఓకే, కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత స్మారక చిహ్నంగా గుర్తించింది. మన దేశంలో మనకి పురావస్తు అవశేషాల చట్టం అనేటువంటిది 1958లో ఒకటి ఉంది. భారతదేశ పురావస్తు అవశేషాలు చట్టం ఎప్పుడు అంటే 1958. దాని ప్రకారము భారతదేశంలో గొప్ప గొప్ప సాంస్కృతికపరమైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రాధాన్య స్మారకంగా గుర్తించడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు దేనిని ప్రాధాన్య స్మారకంగా గుర్తించారు అంటే కనుక పాలంపేట గొల్లల గుడిని. పాలంపేట గొల్లల గుడి గుర్తుపెట్టుకోవాలి. ములుగు జిల్లాలో ఉంటుందన్నమాట. ములుగు జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. భారతదేశంలో ఉత్తమ సహకార బ్యాంకుగా ప్రథమ స్థానంలో నిలిచిన బ్యాంకు ఏది? చూడండి, భారతదేశంలో సహకార బ్యాంకుల్లో ఉత్తమ సహకార బ్యాంకుగా ప్రథమ స్థానంలో నిలిచినది ఏది అంటే కనుక జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కరీంనగర్ డిసిసిబి బ్యాంక్. ఒక సహకార బ్యాంక్ అయినటువంటి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ఈ కరీంనగర్ డిసిసిబి బ్యాంక్ ఏదైతే ఉందో, ఇది భారతదేశంలో ఉన్నటువంటి సహకార బ్యాంకుల్లో ఉత్తమ సేవలు అందించినటువంటి బ్యాంకుకి ఇచ్చేటువంటి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి బ్యాంక్ అనమాట. ఓకేనా, మనకి ఉత్తమ సేవలు అందించినటువంటి బ్యాంకులు ఏవైతే ఉంటాయో అందులో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి బ్యాంకు ఈ కరీంనగర్ డిసిసిబి బ్యాంక్ అనమాట. ఆల్రెడీ గతంలో 9 సార్లు అవార్డు అందుకుందనమాట. ఇది 10వసారి అంట. ఓకేనా, కరీంనగర్ ఏదైతే ఉందో డిసిసిబి బ్యాంకు, ఓకేనా, ఇది ఆల్రెడీ 9 సార్లు గతంలో అవార్డు అందుకుంది జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో. ఇప్పుడు 10వసారి అవార్డు అందుకోబోతుందన్నమాట. 17వ తారీఖున సిక్కింలో జరగనున్నటువంటి ఒక కార్యక్రమంలో నాబార్డ్ మేనేజింగ్ డిప్యూటీ డైరెక్టర్ చేతుల మీదుగా ఈ బ్యాంకు సిఈఓ సత్యనారాయణరావు అవార్డు అందుకోనున్నాడంట. ఈ బ్యాంకు సిఈఓ సత్యనారాయణరావు అవార్డును అందుకోనున్నాడనమాట. ఈ నెల 17వ తారీఖున సిక్కింలో జరుగుతూ ఉన్న ఒక కార్యక్రమంలో భాగంగా అవార్డు అందుకోనున్నారనమాట సత్యనారాయణరావు గారు. డిసిసిబి బ్యాంక్ ఏదైతే ఉందో కరీంనగర్ డిసిసి బ్యాంకు, దాని సిఈఓ అంట ఆయన. ఓకేనా, కాబట్టి గుర్తుంచుకోవాలి. అతని పేరు అవసరం లేగానే ఈ కరీంనగర్ డిసిసి బ్యాంకు గుర్తుపెట్టుకోవాలి, డిసిసిబి బ్యాంకు. లాస్ట్ క్వశ్చను, గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2025కు గాను క్రింది వానలో సరికానిదేది? ఉత్తమ నటుడు నాగ చైతన్య, ఉత్తమ నటి రష్మిక మందాన, ఎన్టీఆర్ జాతీయ అవార్డు చిరంజీవి, ఉత్తమ చిత్రము తండేల్. ఇక్కడ ఇచ్చిన వాటిలో గద్దర్ సినిమా రంగ అవార్డులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సరికానిది ఏదంటే కనుక ఉత్తమ చిత్రం తండేల్ అనేది రాంగ్ ఆన్సర్ అనమాట.
చూడండి, ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓకేనా, మనకి తెలుగు చలనచిత్రానికి సంబంధించి టాలీవుడ్ చిత్రాలకు సంబంధించి 2025 ఏడాదికి గాను మనకి గద్దర్ ఫిల్మ్ అవార్డులని ప్రకటించడం జరిగిందనమాట. అందులో మనం ఇంపార్టెంట్గా కొన్ని చెప్పుకుంటే ఉత్తమ చిత్రం వచ్చేసి 'రాజు వెడ్స్ రాంబాబు' ఉత్తమ చిత్రం అనమాట. 'రాజు వెడ్స్ రాంబాబు'. ఉత్తమ రెండవ చిత్రం 'దండోర'. ఉత్తమ మూడవ చిత్రం 'వెడ్డింగ్ ఫోటోగ్రఫీ'. ఉత్తమ పర్యావరణ చిత్రం 'ఇగ్వా'. పర్యావరణ చిత్రం వచ్చి 'ఇగ్వా'. ఉత్తమ వినోదాత్మక చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. వినోదాత్మక చిత్రం అన్నమాట. ఇక ఉత్తమ నటుడు నాగ చైతన్య. 'తండేల్' అనేటువంటి సినిమాలో నాగ చైతన్య నటించాడు. ఉత్తమ నటి రష్మిక మందాన 'ది గర్ల్ ఫ్రెండ్' అనే చిత్రంలో నటించినందుకు 'ది గర్ల్ ఫ్రెండ్'. ఇక ఉత్తమ దర్శకుడు సాయిలు. ఓకేనా, ఈ 'రాజు వెడ్స్ రాంబాబు' ఏదైతే ఉందో ఆ చిత్రానికి దర్శకుడు అనమాట సాయిలు. కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అనమాట. ఇవి సపరేట్గా ఒక క్లాస్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి. ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ సంబంధించి ఇంపార్టెంట్ అవార్డ్స్ అన్నీ కూడా మనము చూసుకోవాల్సిందే. చాలా ఇంపార్టెంట్ అనమాట అవార్డ్స్ మాత్రం. 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఇంపార్టెంటే. ఒక్క తెలంగాణని కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ అని కాదు, తెలంగాణ అవార్డ్స్ అయినా సరే ఇవి ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగుతారు ఖచ్చితంగా. ఎందుకంటే టాలీవుడ్ చిత్రం, వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి కంపల్సరీగా అడుగుతారు. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డులో భాగంగా కొన్ని ఇస్తారు. జాతీయ ఎన్టీఆర్ అవార్డు, జాతీయ నాగేశ్వరరావు అవార్డు, జాతీయ నాగిరెడ్డి చక్రపాణి అవార్డు. ఇవన్నీ జాతీయ ఎన్టీఆర్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే చిరంజీవికి ఇచ్చారు. జాతీయ అక్కినేని నాగేశ్వరరావు అవార్డు జయసుధకి ఇచ్చారు. జాతీయ నాగిరెడ్డి చక్రపాణి అవార్డు ప్రొడ్యూసర్ అశ్విని దత్తుకి ఇచ్చారనమాట. జాతీయ కాంతారావు అవార్డు ఆర్ నారాయణమూర్తికి ఇచ్చారు. కాంతారావు అవార్డు. జాతీయ పైడి జయరాజ్ అవార్డు కమల్ హాసన్కి ఇవ్వడం జరిగింది. కమల్ హాసన్కి. వీళ్ళను గుర్తుపెట్టుకోవాలి. సినిమాలే కాకుండా కొంతమంది జ్ఞాపకార్థం కొన్ని అవార్డులు ఇస్తారు. అందులో ఎన్టీఆర్ అవార్డు చిరంజీవికి ఇచ్చారు. నాగేశ్వరరావు అవార్డు జయసుధకి ఇచ్చారు. నాగిరెడ్డి చక్రపాణి అవార్డు వచ్చేసి మనకు అశ్విని దత్ గారికి ఇచ్చారనమాట. కాంతారావు అవార్డు వచ్చేసి ఆర్ నారాయణమూర్తి గారికి ఇచ్చారు. పైడి జయరాజ్ అవార్డు వచ్చేసి కమల్ హాసన్కి ఇవ్వడం జరిగిందనమాట. ఇవి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఎవరికైనా పీడిఎఫ్లు కావాలనుకుంటే కనుక నవంబర్ నుంచి అవైలబుల్ ఉన్నాయి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కంప్లీట్ అయిపోయింది కాబట్టి 4 నెలల పీడిఎఫ్లు కావాలనుకుంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ 8186006848. ఇక వాట్సాప్ గ్రూప్లో మీరు యాడ్ కావాలనుకున్నా డైలీ కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా, కావాలనుకుంటే నాకు కాల్ చేయండి. ఇదే నెంబర్కి మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ హాయ్ అని నేను గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.